జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శుక్రవారం ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణంలో లోకల్ పబ్లిక్ వాకర్స్తో మధుమేహ వ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి 100 మందిలో సుమారు 20 మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు. దీనికి ప్రధాన కారణాలు జీవనశైలి మారడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, ఒబేసిటీ, కొన్ని రకాల డ్రగ్స్ ప్రధాన కారణాలుగా వారు పేర్కొన్నారు. డయాబెటిస్తో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలతో ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు హేమంత్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రముఖ వైద్యులు, సీనియర్ ఫిజిషియన్లు పి శంకర్, పి చక్రధర్, వి శ్రీధర్లు పాల్గొన్నారు. అనంతరం లోకల్ పబ్లిక్ కు ఉచిత పరీక్షలు నిర్వహించి తగు సూచనలు అందించారు. తిన్నదా? తిన్నావా? ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే అనేది మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో భాగంగా మనము ధర్మపూర్లోని ఎస్హెచ్ గార్డెన్లో మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ లోకల్ పబ్లిక్కి, తర్వాత వాకర్స్కి, ప్రజాప్రతినిధులకు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎపిడమిక్ అనేది నడుస్తూ ఉంది డయాబెటీస్ అనేది. సుమారుగా పబ్లిక్లో మన డాక్టర్స్ చెప్పేది ఏంటంటే సుమారుగా 20% మంది షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. లైఫ్ స్టైల్ డిజీజెస్ ఒకటి, తర్వాత జీవన శైలి మారిపోవడం ఒకటి, జంక్ ఫుడ్ తినడం ఒకటి, ఒబేసిటీ ఒకటి, తర్వాత కొన్ని రకాల డ్రగ్స్ ఒకటి కారణం. ఇవన్నిటి వల్ల కూడా షుగర్ అనేది పెరుగుతూ ఉంది. మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఇందులో మెయిన్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దీని గురించి అవగాహన, డయాబెటీస్ ఎట్లా వస్తుంది, ఈవెన్ ఏ వ్యాధిలో వస్తుంది, ఎప్పటి వరకు డయాబెటీస్ రావచ్చు, డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఏంటి, తర్వాత డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఎట్లా మేనేజ్ చేయాలి, గుండెని ఎట్లా కాపాడుకోవాలి, కిడ్నీస్ ఎట్లా కాపాడుకోవాలి, మన మెదడుని ఎట్లా కాపాడుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి మనం టెస్ట్ చేయించుకోవాలి, ఎంత డేంజర్ ఉంటుంది షుగర్ మనం కంట్రోల్ చేసుకోకపోతే, తర్వాత ఏదైతే అన్మానిటర్డ్ మనం ఏదైతే మనం డాక్టర్స్ మానిటరింగ్ లేకుండా ఎట్లయితే ఉండడం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయని మన విపులీకరంగా మన డీటెయిల్గా మనకు డాక్టర్స్ అనేది చెప్పడం జరిగింది. ఇట్లాంటి వ్యాధిని మనం డెఫినెట్గా కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తల నుంచి కింది వరకు అన్ని అవయవాలు కూడా మనకు షుగర్ వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో రెగ్యులర్గా మనము బాడీని ఏదైతే మనం డాక్టర్ గారు, శంకర్ గారు సార్ చెప్పినట్టు మన మొహాన్ని ఎట్లయితే రెగ్యులర్ కడుక్కొని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మన పాదాలని కానీ, గుండెని కానీ, కిడ్నీని అట్లే చూసుకోవాలి. అవన్నీ మనకు లోపల ఉంటాయి, తెలియవు. కాబట్టి వాటికి సంబంధించి ఎట్లా మానిటర్ చేసుకోవాలని డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే డాక్టర్స్ తెలుసు ఏదైతే ఎట్లా మానిటర్ చేయాలి ఆర్గాన్ అనేది. ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎట్లా మనం ఏ లక్షణాలు ఉంటే ఈ టెస్ట్ చేయించుకోవాలి, ఎప్పుడెప్పుడు టెస్ట్ చేయించుకోవాలి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడం జరిగింది. అందరూ ఈ అవకాశాలు ఉపయోగించుకొని డైటరీ మోడిఫికేషన్ చేసి వైద్యుల సలహా పాటించి ఎక్కువ కాలం జీవించాలి. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మన యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది 35-40 ఏళ్ళ మధ్యలో ఉండే. ఇప్పుడు వైద్య శాస్త్రం డెవలప్ అయింది కాబట్టి మనకు యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది 65 దాకా వచ్చింది. ఇంకా కూడా డయాబెటీస్ని కంట్రోల్ చేస్తే ఇంకా కూడా మన యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది మనకు పెరగడం జరుగుతుంది. వైద్యుల సలహాల మేరకు డైట్ సంబంధించి కానీ, తర్వాత డ్రగ్స్ సంబంధించి కానీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సంబంధించిన డాక్టర్స్, ఐఎంఐ డాక్టర్స్ ఎప్పుడు మనకు అందుబాటులో ఉన్నారు. మా గవర్నమెంట్ సెక్టర్లో కూడా మనకు అన్ని పబ్లిక్ హెల్త్ సెంటర్స్ నుంచి కూడా ఈ సలహాలు అనేది, మందులను ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రైవేట్లో ఉన్న
గవర్నమెంట్లో ఉన్నా కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకొని వైద్య సిబ్బంది కానీ స్పెషలిస్ట్ డాక్టర్స్ని ఫిజిషియన్స్ని కన్సల్ట్ చేస్తే డెఫినెట్గా మా సర్జన్స్ని డెఫినెట్గా మంచిగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. కాంప్లికేషన్స్ నుంచి కూడా వాళ్ళు బయటపడి మంచిగా ఎక్కువ శాతం లైఫ్ స్టైల్ మన 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతకడం అదొక పాయింట్ అయితే ఆరోగ్యంగా బతకడం కూడా ఇంపార్టెంట్. సో దాంట్లో డెఫినెట్గా మనకు వైద్యులు అందుబాటులో ఉంటారు. ఎప్పుడైనా సరే 24/7 డాక్టర్ సలహాలు మనకు అవైలబుల్ ఉన్నాయి. దీనిలో ఐఎంఏ డయాబెటీస్ని కాంప్లికేషన్ ప్రివెంట్ చేయడంలో ఐఎంఏ పాత్ర చాలా ఇంపార్టెంట్. దాన్ని మేము అభినందిస్తున్నాం మా డిపార్ట్మెంట్ తరఫున, హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళ సలహాలు తీసుకొని మా వైద్య సిబ్బంది సలహాలు తీసుకొని చాలా ఆరోగ్యంగా అందరు ఉండాలని ఒక ఆరోగ్యవంతమైన భారతదేశం పర్టికులర్లీ యువత చిల్డ్రన్లో కూడా చాలా డైట్ సంబంధించినవి అలవాట్లకు సంబంధించిన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనము వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ నేషన్ హెల్త్ ఇండెక్స్లో మనం ముందుండే అవకాశం ఉంది. కాబట్టి వైద్యుల సలహాలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం.